సకల శుభాలకు అభీష్ట సిద్ధికి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం శ్రేష్టమైనదని, సామూహిక వ్రతం వల్ల ఫలితం రెట్టింపవుతుందని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మాఘమాస పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించారు. పురోహితులు కానాల సత్యనారాయణ భక్తులచే సంకల్పం చేయించి వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి కథలను భక్తజనరంజకంగా తెలియజేశారు పురోహితులు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు కథల మధ్యలో సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక ధూపదీప హారతులు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, ప్రతి నెలా పౌర్ణమి నాడు క్రమం తప్పకుండా సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ప్రజలు సామూహిక రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, భాగవతుల జయలక్ష్మి, రాధ, లీలావతి భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంప్రాప్తౌ వాగర్ధ ప్రతిభక్తై జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తిరుపతి రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రాల్లో ప్రతి మాస పౌర్ణమికి చేసేటువంటి రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఈ మాఘీ మాసంలో వచ్చేటువంటి మాఘ పౌర్ణమి నాడు ఈ రమాసహిత సత్యనారాయణ ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ మాఘ స్నానాలు చేసి ఉదయం నాడు స్నానానికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాఘ స్నానాలు చేసి మాఘమాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ గనక చేసి ఆ ప్రసాదం తీసుకున్న, కథ విన్న, చూచిన, సహకరించినా కూడా అనేక రకాలైనటువంటి గంగా నది స్నాన పుణ్య ఫలితం వస్తుంది. ఈ మాఘ పౌర్ణమి నాడు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం, చన్నీటి స్నానం, ప్రాతకాల స్నానం చేయటం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఇలాంటి మంచి రోజున, చక్కని రోజున ఈ సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభం కలగాలని, శుభం భూయాత్.